ఓకే, నమస్కారం అండి రమేష్ గారు. నమస్కారం అండి. మళ్ళీ ఒకసారి ఈ రేడియో యాక్టివిటీ గురించి అనేక సందర్భాల్లో కలిసి పనిచేసాం. చాలా కాలం నుంచి మిమ్మల్ని నేను చూస్తున్నాను. చాలామందికి మీరు ఇన్స్పిరేషన్. ఒక హోమ్ రూమ్ రంగంలో కానీ మెచ్యూర్ రేడియో హాబీని యాక్టివిటీని స్ప్రెడ్ చేయటంలో కానీ అనేక మందికి శిక్షణ ఇవ్వడంలో కూడా మీరే ముందున్నారు. నాకు తెలిసినంత మటుకు మనం గుజరాత్ ఎర్త్క్వేక్లో కలిసి పనిచేసాం. ఆ సందర్భంగా మనం గుజరాత్ ఎర్త్క్వేక్కి వెళ్ళినప్పుడు ఒక స్పెషల్ ప్లేన్లో కూడా వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఏం జరిగినాయో నాకు తెలుసు. కాకపోతే మన ప్రేక్షకుల కోసం మీరు ఒకసారి వివరించండి. ఓకే, రామకృష్ణ గారు, ఈ యాక్టివిటీలో నేను 1983లో ప్రవేశించాను. అప్పుడు నేను కాలేజీలో బిఎస్సి చదువుతున్నప్పుడు దీనికి సంబంధించిన ఒక ప్రకటన లోకల్ పేపర్స్లో వెలువడింది. నాకు అంతకుముందు నుంచి కూడా ఈ వైర్లెస్ కమ్యూనికేషను టెక్నాలజీ అంటే విపరీతమైన యాక్షన్ ఉండేది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అనేది ఒక దానిలో ఇంట్రెస్ట్ ఉండి అది నేర్చుకోవాలి. ఏ విధంగా ఈ కమ్యూనికేషన్ రేడియో సెట్స్ ఎలా పనిచేస్తాయి అనేది తెలుసుకోవాలన్న తపన విపరీతంగా ఉండేది. బహుశా ఆ తపనే నన్ను ఇప్పటికీ నడిపిస్తుందేమో అనుకుంటున్నాను. అవును, మనం ఇద్దరం కలిసి చాలా కాలేజెస్లో, యూనివర్సిటీస్లో హ్యామ్ రేడియో అవేర్నెస్ పెంచడానికి మనం కలిసి పని చేస్తున్నాము, ఇంకా పని చేయబోతున్నాము. అంటే మొదటి నుంచి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏ విధంగా యాంటెన్నా నుంచి వెలువడతాయి, అవి సుదూర ప్రాంతాలకు అంటే వేల కొలది కిలోమీటర్స్ చేరుకొని కమ్యూనికేషన్కి ఉపయోగపడతాయి అన్న విషయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. మార్కోని మన అందరికీ కూడా ఈరోజు ఇచ్చిన ఒక మంచి సాధనం, సమాచార సాధనం. ఈ సాధనం లేకపోతే ఈ రోజున మనం ఉపయోగించే ఈ టీవీలు, రేడియోలు ఏవి కూడా మనకి ఉండేవి కాదు. ఆయన అప్పుడు ఇన్నోవేటివ్ వేలో ఆలోచించి మనకి ప్రసాదించిన ఈ సాధనం వలన మనం ఈ యొక్క టెక్నాలజీని మనం నిజంగా అనుభవించగలుగుతున్నాము. లేకపోతే ఒక్కసారి ఊహించండి, ఈ సెల్ కమ్యూనికేషను, టెలివిజన్స్ లేకపోతే మన ఇప్పటి పరిస్థితి ఎలా ఉంటుంది. ఈరోజు ఏ విధంగా దాని మీద డిపెండ్ అయిపోయామంటే, ఏదైనా ప్రమాదవశాత్తు అంటే సైక్లోన్ కానీ, ఫ్లడ్లు కానీ, ఎర్త్క్వేక్లు కానీ, ఈ యొక్క సాధారణ కమ్యూనికేషన్ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయినప్పుడు మనకి ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంటూ ఏముండదో అటువంటప్పుడు మనందరికీ తెలుసు ఈ హ్యామ్ రేడియో అనేది ఇండిపెండెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఈ హ్యామ్ రేడియో సేవలు మనకు ఎంతో ఉపయోగిస్తాయి. సో మనం గుజరాత్లో మనం భూకంప పరిస్థితులు ఏర్పడినప్పుడు 2000 సంవత్సరంలో అంటే 1999 సంవత్సరంలో ఒరిస్సా సూపర్ సైక్లోన్ సంభవించి విపరీతమైన నష్టం ఏర్పడింది. ఆ తర్వాత మరో సంవత్సరంలో గుజరాత్లో ఎర్త్క్వేక్ సంభవించి కనీ విని ఎరగని రీతిలో జరిగిన నష్టాన్ని పూర్తిగా అంచనా వేయటంలో కూడా చాలా కష్టమైంది. ఫైబర్ ఆప్టిక్స్ కేబుల్స్ తెగిపోయినాయి, సెల్ టవర్స్ కూలిపోయినాయి. అప్పటి పరిస్థితుల్లో అప్పటి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా ఆలోచించి అన్ని రాష్ట్రాలకు భిన్నంగా అన్ని రాష్ట్రాల నుంచి డాక్టర్సు, అదేవిధంగా ఆహార పదార్థాలు, మందులు, చివరికి చనిపోయిన డెడ్ బాడీస్ను దహనం చేయటానికి కావలసిన కట్టెల దగ్గర నుండి కూడా పంపిస్తారు. కానీ
వీటిలన్నిటిని సహాయ కార్యక్రమాలన్నిటిని కోఆర్డినేట్ చేయటానికి కావలసిన కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం. ఈ అన్ఫార్చునేట్గా మొట్టమొదటగా ఏ డిజాస్టర్లో అయినా సరే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా దెబ్బతినేది ఏంటంటే కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ లేకుండా ఏ పని చేయటానికి వీలు ఉండేది కాదు. అందువలన ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూరం ఆలోచించి ఆంధ్రప్రదేశ్ నుంచి హ్యామ్ రేడియో ఆపరేటర్స్ను 3 టీములుగా గుజరాత్కి పంపించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అప్పటి ప్రత్యేక విమానంలో పంపించడానికి టీం లీడర్గా నన్ను అఫీషియల్గా ఆర్డర్ ఇచ్చి పంపించారు. ఆ టైంలో మీరు కూడా వచ్చారు. మనం గుజరాత్ బేగంపేట విమానాశ్రయంలో ప్రత్యేక విమానం, ఆహార పదార్థాలు మరియు హ్యామ్ రేడియో ఆపరేటర్సు, అదేవిధంగా పోలీస్ కమ్యూనికేషన్ సంబంధించిన అధికారులతో కూడిన విమానం అన్ని పనులను పూర్తి చేసుకుని అర్ధరాత్రి 1 గంటకు బయలుదేరి 3 గంటలకు భుజ్ విమానాశ్రయంలో చేరుకుంది. ఆ టైంలో అక్కడ అత్యంత తీవ్రమైన చలి గాలులుగా ఉన్నాయి. అటువంటి పరిస్థితులన్నింటినీ ఎదుర్కొని మనం పని చేయటం ప్రారంభించాము. ఆ 3 గంటలకి చేరటానికి రష్యన్ విమానానికి కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురైనాయి. ఎందుకంటే కింద సిగ్నలింగ్ సిస్టమ్ భుజ్ ఎయిర్పోర్ట్లో దెబ్బతినటం వలన విద్యుత్ శక్తి అంతరాయం కలగటం వలన దానికి సిగ్నల్స్ అందించడం కష్టమైంది. అందువలన కింద డ్రమ్స్లో ఆయిల్ వేసి వెలిగించి ఆ డ్రమ్స్ల కాంతిలో సిగ్నల్స్ ఇచ్చి రన్వే మీదకి మనకు సిగ్నల్స్ చూపించడం జరిగింది. ఒక పక్క మనం ఈ పైలట్ ఆఫీసర్లు ఎవరైతే రష్యా నుంచి హైదరాబాదు వచ్చి అక్కడ నుంచి ఈ భుజ్ వచ్చిందో ఆ విమానంలో మనల్ని పంపించడం జరిగింది. ఆ ప్రత్యేక విమానంలో పైలట్లు రష్యన్స్ అవ్వటం వలన కొంచెం ఇక్కడ పరిస్థితులన్నీ పూర్తిగా అవగాహన లేనప్పటికీ కూడా ఎంతో స్కిల్తో అర్ధరాత్రి 3 గంటల సమయంలో విమానాన్ని ఎంతో అత్యంత ప్రతిభావంతంగా ల్యాండ్ చేయటం జరిగింది. ఏమాత్రం కొద్దిగా పొరపాటు జరిగినా కూడా అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో చక్కగా ల్యాండ్ చేయించారు. ల్యాండ్ చేయించిన కాడి నుంచి మనం ఒక్కొక్కటిగా పనులను పూర్తి చేసుకుంటూ మొదటగా యాంటినాను ఏర్పాటు చేసుకుని అందుకు సంబంధించిన బ్యాంబూస్ను సేకరించి అక్కడ జీబులు అనేక ఉండటం వల్ల భుజ్లో ఆ జీప్స్ బ్యాటరీ నుండి తీసుకుని అక్కడ మనం పనిచేయటం అనేది చాలా గొప్ప విషయం. ఆ సమయంలో మనకి ఇప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అప్పుడు ఆయన ఏ పదవిలో లేరు, మరి అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారిని కూడా అత్యంత సమీపంగా చూడటం సంభవించింది. అదేవిధంగా మోడీ గారిని కూడా మనం దగ్గర నుండి చూసే ఒక గొప్ప అవకాశం. ఇప్పటి దేశాన్ని అంతా నడిపిస్తున్న నాయకుడిని అప్పుడు అత్యంత దగ్గరగా చూడటం కూడా ఎంతో గొప్ప ఆనందమైన ఎక్స్పీరియన్స్గా అనిపించింది. ఆ తర్వాత అక్కడ పరిస్థితిని మనం చూసి అనుగుణంగా మనం వెంటనే యాంటెనాలు ఏర్పాటు చేసుకోవటం, వెంటనే ఢిల్లీ కమ్యూనికేషన్ ఇవ్వటము, ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్కి కమ్యూనికేషన్ అందించటము, తదుపరి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి అదేవిధంగా న్యూఢిల్లీ నుంచి అందుకుంటూ, అదేవిధంగా గాంధీనగర్లో ఉన్న కంట్రోల్ స్టేషన్, ఆ స్టేషన్ కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన హ్యామ్ రేడియో ఆపరేటర్స్ మన బృందం వారా ఏర్పాటు చేయటం గమనార్హము. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ మరి ఈ ఫుడ్ సప్లైస్ గురించి, రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్స్ని వేగవంతంగా నిర్వహించడంలో మనం పోషించిన పాత్ర దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలు పొందింది. ప్రజలు, అధికారులు, అదేవిధంగా ప్రతి ఒక్కరి యొక్క ప్రశంసలు పొందటం జరిగింది. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ప్రత్యేకంగా మన ఆపరేషన్ గురించి చెప్పటం, స్పెషల్ ప్రత్యేక కథనాలు చేయటం, అది అంతా కూడా ఎంతో తృప్తి, ఎంతో గుర్తింపు హ్యామ్ రేడియోకి తీసుకొచ్చింది. ఓకేనండి, అవును గుర్తున్నాయి నాకు అన్నీ కూడా. అంతకుముందే మీరు ఒరిస్సా సూపర్ సైక్లోన్లో కూడా వర్క్ చేశారు బాగా. అప్పటికి నేను ఇంకా ఈ రంగంలోకి రాలేదు కానీ
ఒరిస్సా సూపర్ సైక్లోన్ గురించి మీ ద్వారా అనేక సార్లు విన్నాను. మరి మన ప్రేక్షకుల కోసం ఒకసారి పూర్తిగా వివరించండి. ఒరిస్సా సూపర్ సైక్లోన్ హ్యామ్ రేడియో కెరియర్లోనే ఒక మరిచిపోలేని ఘట్టం. అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ గారు బిఆర్ మీనా ఐఏఎస్ గారు నన్ను పిలిపించి వెంటనే శ్రీకాకుళం సెక్రటేరియట్కు కదిలి వెళ్ళమని చెప్పారు. ఆయన ఆదేశాల అనుసారం తగిన ఎక్విప్మెంటు యాంటెనాలతో వెళ్ళి గుడివేడ మీదుగా శ్రీకాకుళం చేరుకోవటం జరిగింది. గుడివేడలో మాకు మా డైరెక్టర్ స్వర్గీయ పి శంకర్రావు గారు మాతో కలవటం జరిగింది. ఆయనతో పాటు కలిసి శ్రీకాకుళం రైలులో వెళ్ళి అక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నేరుగా అప్పటి కలెక్టర్ జవహర్ రెడ్డి గారు, తదుపరి ఆయన ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించి రిటైర్మెంట్ పొందారు. ఆయన్ని కలవటం, ఆయన ఆదేశాల మేరకు మేము ఇచ్చాపురము, సోంపేట, అంతేకాకుండా మరియు టెక్కలి మొదలగు ప్రాంతాల్లో హ్యామ్ రేడియో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు తూర్పుగోదావరి జిల్లా హ్యామ్ రేడియో ట్రైనింగ్ సెంటర్ ఇన్ఛార్జ్, కలెక్టర్ ఆఫీస్ ఇన్ఛార్జి BU3 MSc స్వర్గీయ మూర్తి గారు ఆయన హ్యామ్ రేడియో ఎక్విప్మెంట్ టెక్కల్లో ఏర్పాటు చేశారు. అదేవిధంగా నేను శంకర్రావు గారితో కలిసి ఇచ్చాపురం బయలుదేరాను. మార్గ మధ్యంలో సోంపేటలోని మరో ఆఫీసులో హ్యామ్ రేడియో ప్రత్యేకమైన సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి ఆయనకు యాంటెనా కట్టడంలో సహాయం చేసి నేను ఇచ్చాపురం వరకు కదిలి వెళ్ళాను. అక్కడ మా యొక్క సమాచార సేవలు అందించిన తర్వాత ఎటువంటి ప్రమాదం లేదు, ప్రమాదం తప్పిపోయింది, పెద్దగా నష్టం వాటిల్లలేదు అని కన్ఫర్మ్ చేసుకొని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము తిరిగి శ్రీకాకుళం రావడం జరిగింది. ఆ విధంగా 1-2 సార్లు చిన్న చిన్న తుఫాన్లు రావటం జరిగింది. ఆ తర్వాత నేను తిరిగి అమలాపురం వెళ్ళిపోయాను. అదేవిధంగా మా డైరెక్టర్ శంకర్రావు గారు కృష్ణా జిల్లా గుడివేడ వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేము మా ప్రాంతాల నుంచి హ్యామ్ రేడియో ఎక్విప్మెంట్ ద్వారా హైదరాబాదు సెక్రటేరియట్లోని హ్యామ్ రేడియో సమాచార వ్యవస్థతో మేము కాంటాక్ట్లో ఉన్నాము. ఎప్పటి సమాచారాన్ని అప్పుడు తెలుసుకుంటున్నాము. ఇంతలోనే పరిస్థితులు మరలా తీవ్రంగా మారిపోవడంతో మేము వెంటనే బయలుదేరి శ్రీకాకుళానికి చేరుకున్నాము. మాకు అంతకుముందు మా యొక్క గురువుగారు రామ్మోహన్ రావు గారు కాకినాడ పోర్టు ఆఫీసులో వైర్లెస్ ఇంజనీర్గా పనిచేస్తున్న స్వర్గీయ రామ్మోహన్ రావు గారు అంతకుముందే హెచ్చరించడం జరిగింది. మీరు తిరిగి వెళ్ళిపోతున్నారు, కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఆ విధంగా చేస్తున్నారు, కానీ ప్రమాదం పూర్తిగా తప్పిపోలేదు. సముద్రంలో ఇంకా చిన్న చిన్న వాయుగుండాలు ఏర్పడ్డాయి. అవి రోజు రోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. అది అత్యంత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది అని సునిశ్చితంగా ఎప్పటికప్పుడు సముద్రంలో జరిగే ఈ యొక్క తుఫాన్ల గురించి పూర్తి అవగాహన ఉండి ఎప్పటి సమాచారాన్ని అప్పుడు వైర్లెస్ సెట్ల ద్వారా తెలుసుకుని హ్యామ్ రేడియోలకు అందించే రామ్మోహన్ రావు గారు మమ్మల్ని తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. అప్పుడే ఏమీ అయిపోలేదు, ఇంకా ప్రధానమైన సమస్య ముందే ఉందని ఆయన తెలియజేయటం మాకు గుర్తుంది. ఆయన చెప్పినట్లుగానే మరలా మాకు పిలుపు రావటం, మేము శ్రీకాకుళం చేరుకున్నాము. కానీ అప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ యొక్క వాయుగుండం తరలి ముందుకు వెళ్ళిపోయింది. పెద్ద ప్రమాదం తప్పిపోయింది అని ఊపిరి పీల్చుకున్నాము. అప్పుడు కలెక్టర్ జవహర్ రెడ్డి గారు, మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడ ఈ జిల్లాలో అంతకుముందు హ్యామ్ రేడియో శిక్షణ పొంది లైసెన్స్ పొందిన వారు కొంతమంది ఉన్నారు, వారికి మీ యొక్క ప్రత్యేకంగా రిఫ్రెష్మెంట్ తరగతులు నిర్వహించమని మమ్మల్ని
ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు మేము రెవెన్యూ డిపార్ట్మెంట్స్ మరియు ఇతర డిపార్ట్మెంట్ల నుంచి వచ్చిన హ్యామ్ రేడియో శిక్షణ పొంది లైసెన్స్ పొందిన వారికి మేము రిఫ్రెష్మెంట్ తరగతులను ప్రారంభించాము. కానీ అప్పుడు ఈ యొక్క అధికారుల్లో కొంతవరకు వారికి ఈ యొక్క హ్యామ్ రేడియో సబ్జెక్టుల పట్ల ఎందుకో నిరాసక్తత, వారికి పూర్తిగా ఇంట్రెస్ట్ లేకపోవటం, ఆసక్తి లేకపోవటం మేము గమనించాము. మేము అడిగినప్పుడు వారి ద్వారా తెలిసిందంటే ఇది మాకు అదనంగా కలిగే హెడేక్ లాంటిదండి, ఎందుకు మేము నేర్చుకోవాలి అని తెలియజేయటం. మేము వారికి తెలియజేయడం ఇది ఒక పర్సనల్ హాబీగా కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఎంతోమంది ప్రత్యేకంగా దీనికోసం నేర్చుకోవడం కోసం టైం వినియోగిస్తారు. మీకు ఉద్యోగ డ్యూటీలో భాగంగా, బాధ్యతలో భాగంగా ఈ హ్యామ్ రేడియో మీకు నేర్పించడం, లైసెన్స్ రావడం అనేది మీకు ఒక రకంగా అడ్వాంటేజ్. మీకు అడ్వాంటేజ్ ఇప్పుడు అర్థం కాదు అని చెప్పడంతో వారికి దీని పట్ల ఇంట్రెస్ట్ కలిగి ఆ యొక్క రిఫ్రెష్మెంట్ తరగతులకు ఎంతో ఉత్సాహంగా హాజరవడం జరిగింది. వెంటనే ఆ తర్వాత ఈ యొక్క తుఫాను ప్రభావము అంటే సూపర్ సైక్లోన్ ముందుకు జరిగి ఒరిస్సా మీద తీవ్రమైన ప్రభావం చూపించింది. అప్పుడు విశాఖపట్నంలో ఉన్న మా యొక్క మిత్రులు వెంకటేశ్వరరావు గారు VU ఆయన విశాఖపట్నంలో హ్యామ్ రేడియో కేంద్రంలో పనిచేస్తున్నారు ఇన్ఛార్జిగా. వెంటనే ఆయన తుఫాను హెచ్చరిక కేంద్రంలో ఒక ప్రత్యేకమైన హ్యామ్ రేడియో స్టేషన్ ఏర్పాటు చేసి ఎప్పటి సమాచారాన్ని తుఫాను సంబంధిత అధికారుల నుంచి నేరుగా తెలుసుకొని రాడార్లో చూసి అధికారుల ద్వారా తెలుసుకున్న సమాచారాన్ని ఆయన మాతో పంచుకుంటూ ఉన్నారు. అప్పుడు పరిస్థితి ఏమిటంటే ఈ యొక్క తుఫాను ప్రభావం వలన రైలు మార్గాలు కూడా విపరీతంగా దెబ్బతిని ఎక్కడ రైలు అక్కడికి ఆగిపోవటం గమనించాము. రైల్వే అధికారులు కూడా మమ్మలను హ్యామ్ రేడియో స్టేషన్స్ గురించి అడగటం జరిగింది. కానీ ఈ యొక్క అతి ముఖ్యమైన రిలీఫ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లో మేము నిమగ్నమై ఉండటం వలన హ్యామ్ రేడియో ఆపరేటర్లను మేము వారికి స్పేర్గా మేము అందించలేకపోయాము. ఆ తర్వాత అప్పటి కలెక్టర్ జవహర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నేరుగా ఆదేశాలు అందుకుని వారి ఆదేశాల మేరకు మమ్ములను ఒరిస్సా పంపించారు. ఆ మేరకు మమ్ములను ఒక ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి ఒరిస్సాకి వెళ్ళి అక్కడ సేవలు అందించమని ఆదేశించారు. మేము రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అందుకుని మొదటగా మేము ఒరిస్సాలోని మొట్టమొదటి కలెక్టర్ ఆఫీసు ఛాత్రాపూర్ చేరుకొని అక్కడ కలెక్టర్ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ తదుపరి మా వాహనాన్ని తిరిగి ఆంధ్రప్రదేశ్ అక్కడి నుంచి పంపించాము. మాకు ఛాత్రాపూర్ కలెక్టర్ గారు మాకు ఒక ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి మా కూడా చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారిని పంపించి ఒరిస్సా చీఫ్ సెక్రటరీలో కల్పించమని చెప్పారు. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము చీఫ్ సెక్రటరీ గారికి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మల్ని పరిచయం చేయటము. చీఫ్ సెక్రటరీ గారు అప్పుడు ఈ ఒరిస్సా ఏ విధంగా నష్టం కలగజేసింది, ఈ ఒరిస్సా తుఫాను ఏ విధంగా నష్టం చేసింది అవన్నీ వివరముగా మ్యాపుల ద్వారా వివరించారు. అదే సమయంలో మేము అక్కడ ఉన్న సమయంలోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఫోన్ రావటము, ఆ టైంలో చీఫ్ సెక్రటరీ గారు హ్యామ్ రేడియో ఆపరేటర్స్ అక్కడ పనిచేస్తున్న విషయము ఆయనకి తెలపటము ఇప్పటికీ కూడా మేము ఎప్పటికీ మర్చిపోలేనటువంటి విషయము. ఆ తర్వాత మేము చీఫ్ సెక్రటరీ గారు మరియు అప్పటి రిలీఫ్ కమిషనర్ ఒరిస్సా రిలీఫ్ కమిషనర్ డిఎన్ ప్యాడీ గారి ఆదేశాల మేరకు మేము వివిధ ప్రాంతాల్లో అంటే సెక్రటేరియట్ కంట్రోల్ స్టేషన్లోను, ముఖ్యమంత్రి గిరిధర్ గొమ్మంగో గారి క్యాంపు ఆఫీసులోను, కటక్లోను, కేంద్రపార, పారాదీపు మొదలగు కీలకమైన ప్రాంతాల్లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేశాము. అప్పుడు జరిగిన సంఘటన మేము ఎప్పటికీ మర్చిపోలేము. పారాదీపు
లో కృష్ణా జిల్లా నుంచి సురేష్ గారు B2 IPL గారు, మరియు ఏలూరు నుంచి పి హనుమంతరావు గారు B2 PHR గారు అక్కడ నుంచి కదిలి వెళ్ళి పారాదీపులో ప్రత్యేకమైన హ్యామ్ రేడియో ఏర్పాటు చేసి అక్కడ అనేకమైన కష్టాలు నష్టాలు ఎదుర్కొని సౌకర్యాలు లేనప్పటికీ కూడా, సరైన ఆహారము బస లేనప్పటికీ కూడా వారు అందించిన సమాచార వ్యవస్థ విలువైన ప్రజల నుంచి అధికారుల నుంచి ప్రశంసలు పొందటానికి కారణమైంది. ఆ తర్వాత అక్కడ పారాదీప్ హాస్పిటల్ లిమిటెడ్లో లిక్విడ్ అమోనియా ద్రవ రూపంలో మెయింటైన్ చేయడానికి ఎప్పటికప్పుడు విద్యుత్ శక్తి అవసరం ఉండేది. కానీ సూపర్ సైక్లోన్ కారణంగా అనుకోని పరిస్థితులు ఏర్పడి స్టాండ్ బై జనరేటర్స్ కూడా ఫెయిల్ అవ్వటంతో అత్యంత తీవ్రమైన గడ్డు పరిస్థితి ఏర్పడింది. అప్పుడు పరిస్థితి ప్రకారం ఇంకొక 4 గంటలలో అమోనియా ప్లాంట్ పేలిపోయి 70,000 మంది ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అప్పుడు హ్యామ్ రేడియో ఆపరేటర్లో మాకు తెలియజేయటం జరిగింది. అప్పుడు ఎటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ అక్కడ లేకపోవటం గమనార్హము. అప్పట్లో నేవల్ అథారిటీస్ యొక్క సమాచార వ్యవస్థ కూడా కొన్ని సాంకేతిక సమస్యలు రావటంతో సరిగా పనిచేయలేదు. కేవలం హ్యామ్ రేడియో సమాచార వ్యవస్థమే పనిచేసింది. వారు అందించిన సమాచారాన్ని మేము రిలీఫ్ కమిషనర్ డిఎన్ ప్యాడీ గారికి వివరించడంతో సెక్రటేరియట్లో ఆయన వెంటనే ఆ రాత్రి 10 గంటలకు సరైన చర్యలు తీసుకుని నేవల్ అథారిటీస్ని అలర్ట్ చేయటము, తుఫాను గురించి అప్పటికే ఉన్న నేవల్ అధికారులు వెంటనే AL-34 ఒక ట్రాన్స్పోర్ట్ విమానాన్ని వైమానిక దళ అధికారులతో కూడా సంప్రదించి పంపించడము. ఆ ట్రాన్స్పోర్ట్ విమానంలో ఒక స్టాండ్ బై జనరేటర్ను మరి దాన్ని పనిచేయడానికి కావలసిన సిబ్బందిని కూడా పంపించడం జరిగింది. వారు కేవలం 10 నిమిషాల్లో అక్కడికి చేరుకుని, ఎందుకు అంటే భువనేశ్వర్ నుంచి 40 నిమిషాల్లోనే ఈ యొక్క పారాదీప్ హాస్పిటల్ లిమిటెడ్ అనేది ఉంది. అక్కడికి స్టాండ్ బై జనరేటర్ని పారాదీప్ హాస్పిటల్ లిమిటెడ్లోకి నేరుగా పంపించి దానితో పాటు కొంతమంది సాంకేతిక సిబ్బంది కూడా కిందకి దిగటం జరిగింది. వారు దిగటం ఆ యొక్క స్టాండ్ బై జనరేటర్ని పని చేయించి విద్యుత్ శక్తిని ప్రసారాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాని వలన అమోనియా ప్లాంట్కి కావలసిన విద్యుత్ శక్తి లభించడంతో గ్యాస్గా మారపోయే అమోనియా ద్రవము లిక్విడ్లోకి మారిపోవటము వెంటనే ఒక పెద్ద ప్రమాదం తప్పింది. అదేవిధంగా అక్కడ నుంచి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో భువనేశ్వర్ సెక్రటేరియట్ ఉంది. అక్కడ ముఖ్యమంత్రి దగ్గర నుంచి అనేక మంది అధికారులు అనధికారులు వారికి కూడా ప్రమాదం ఏర్పడింది. సకాలంలో సమాచార వ్యవస్థ అందించిన ఈ యొక్క సమాచారం వలన ఒక అతిపెద్ద ప్రమాదం తప్పింది. అదే సమయంలో పారాదీప్ హాస్పిటల్ లిమిటెడ్ నాకు ఒక ప్రత్యేకమైన ఒక వాడ నుంచి జనరేటర్స్ను పనిచేయించడం ద్వారా ఈ జనరేటర్లు అందించిన విద్యుత్ శక్తి వలన పారాదీప్ టౌన్షిప్లోని 70,000 మందికి విద్యుత్ శక్తిని పునరుద్ధరించడం జరిగింది. దానితో రోడ్లలో ఉన్న ఎలక్ట్రిసిటీ దగ్గర నుండి అన్ని ప్రాంతాల్లో విద్యుత్ శక్తి ప్రసరించడంతో మొత్తం పారాదీపు దేదీప్యమైన కాంతులతో వెలుగుతూ ప్రజలకు ఆనందాన్ని కలుగజేసి ఆత్మవిశ్వాసాన్ని కూడా అందించింది. అందువలన ఎటువంటి పుకార్లకు తావు లేకుండా, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ నెలకొల్పకుండా పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఒరిస్సా సెక్రటేరియట్ భువనేశ్వర్ అంధకారంలో మునిగి ఉన్నప్పటికీ పారాదీప్లో మాత్రము దేదీప్యమైన వెలుగులు అందిస్తూ ఉండటం గమనార్హము. ఎందుకంటే అక్కడ హ్యామ్ రేడియో ఆపరేటర్స్ పనిచేస్తుండటమే దానికి కారణము. ఆ విషయం ప్రజలు అధికారుల నుంచి అనేక మన్ననలను
హ్యామ్ రేడియో ఆపరేటర్స్కు అందించింది. అది మేము ఎప్పటికీ మరిచిపోలేని సంఘటనగా ఉంది. అప్పటి అంతర్జాతీయ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఆ యొక్క సమాచారాన్ని గురించి ప్రత్యేక కథనాలు, అదేవిధంగా హ్యామ్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ రౌండ్ ద క్లాక్ అని ప్రత్యేకంగా స్క్రోలింగ్ ఇవ్వటం జరిగింది. అది మాకు ఎంతో ఆనందాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గర్వకారణంగా మారింది. ఒరిస్సా ప్రజలు అధికారుల నుంచి మన్ననలు పొందడానికి కారణమైంది. ఓకే రమేష్ గారు, ఇవన్నీ పాత జ్ఞాపకాలు. తర్వాత మనం గోదావరి పుష్కరాలు, తర్వాత ఇంకొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారును రీజనల్ సైన్స్ సెంటర్ తిరుపతి వారు కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఒక బస్సు యాత్రలో మన ఇద్దరం ఒక 45 రోజుల పాటు వివిధ జిల్లాల్లో తిరిగి అనేక స్కూల్స్లోను, విద్యా సంస్థల్లోనూ మనం హ్యామ్ రేడియో వ్యాప్తి కోసం ప్రచారం నిర్వహించాం. ఆ కార్యక్రమం గురించి ఒకసారి పూర్తిగా వివరించండి. అవునండి, ఏపీ కాస్ట్ వారు మనకు ఒక ప్రత్యేకమైన బస్సును ఏర్పాటు చేసి తిరుపతి సైన్స్ సెంటర్ నుంచి వచ్చిన సైన్స్ సెంటర్ అధికారులతో కలిసి పనిచేయడానికి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. ఈ యొక్క ప్రోగ్రాంను అనుసరించి నెల్లూరు, ప్రకాశము 2 జిల్లాలలో ప్రయాణిస్తూ అనేక స్కూల్స్, విద్యా సంస్థలు, కాలేజీలకు వెళ్ళి విద్యార్థులకు హ్యామ్ రేడియో పట్ల అవగాహన కల్పించమని మనకి సైన్స్ సెంటర్ ఏపీ కాస్ట్ వారు తెలియజేయటం జరిగింది. వారి ఆదేశాల ప్రకారం, వారి యొక్క ప్రోగ్రాం ప్రకారము కరపత్రాలు ప్రింట్ చేసి స్కూళ్ళల్లో కరపత్రాలు పంచుతూ హ్యామ్ రేడియో యొక్క ఎక్విప్మెంటు ప్రతి స్కూల్ దగ్గర ఏర్పాటు చేసి పిల్లలతో వాళ్ళతో మాట్లాడించి వారికి హ్యామ్ రేడియో పట్ల అవగాహన కల్పించి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి హ్యామ్ రేడియో పట్ల ఆసక్తిని కలగజేయటంలో మనం ఎంతో పాత్ర పోషించాము. అది ఎంతో తృప్తిని అందించింది. ఎందుకంటే ఈరోజు మన భారతదేశ జనాభాలో సగం మంది 50% అంటే 72 కోట్ల మంది 25 సంవత్సరాలకు లోబడి ఉన్నారు. వీరే రేపు భవిష్యత్తుకు నాంది, పునాది. వీరిని మనం హ్యామ్ రేడియో వైపు మళ్లించినట్లయితే మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారి నెంబర్ 1గా ఎలక్ట్రానిక్స్ రంగంలోనే మారటానికి అవకాశం ఉంది. ఎందుకంటే హ్యామ్ రేడియో ఆపరేటర్స్ని బట్టి ఆ దేశం యొక్క ఎలక్ట్రానిక్స్ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. దీనికి ఉదాహరణ జపాన్లో అంతమంది రేడియో ఆపరేటర్స్ ఉన్నారు కాబట్టే అన్ని లక్షల మంది ఈరోజు వారు నెంబర్ 1 ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అయ్యారు. వారు తయారు చేసిన అనేక పరికరాలు, సమాచార వ్యవస్థకి సంబంధించిన అనేక పరికరాలు, మిగతా పరికరాలు కూడా మనం వాడుతున్నాము. అందువలన ఎలక్ట్రానిక్స్ రంగానికి హ్యామ్ రేడియో సంఖ్యకి ఒక సంబంధం ఉందని ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటున్నారు. ఓకే బాగుందండి. ఆ తర్వాత మీరు ఈ విస్తృతమైన ప్రచారమే కాకుండా హోమ్ బ్రూయింగ్ రంగంలో కూడా బాగా దాంట్లో నిష్ణాతులుగా నిపుణులయ్యారు. ముఖ్యంగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన RM96 మీకు బాగా పేరు తీసుకొచ్చింది. RM96 ద్వారా అనేక మందిని రేడియోలోకి తీసుకురాగలిగారు. ఆ హోమ్ బ్రూయింగ్ ఎక్స్పెరిమెంట్లు చేసిన విధానం గురించి మీ యొక్క అభిప్రాయాలు నాతో ప్రేక్షకులు పంచుకోండి. అవునండి, మనం థియరిటికల్గా ఏదైతే నేర్చుకుంటామో దాన్ని ప్రాక్టికల్గా మనం ఆచరణలో పెట్టి సర్క్యూట్స్ మనం సొంతంగా అసెంబ్లీ చేసి సమాచార సంబంధించిన ఎక్విప్మెంట్ తయారు చేయడంలో ఎంతో తృప్తి ఉంటుంది. అలా కాకుండా జపాన్ నుంచో వేరే దేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్న ఆపరేటర్ల మీద ఆధారపడినట్లయితే అవి ఒక కారణం ఏంటంటే అవి చాలా కాస్ట్లీగా ఉంటాయి. లక్షల రూపాయలు మనం దాని గురించి పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉంటుంది. మనం భారతదేశం ముఖ్యంగా చాలామంది హ్యామ్ రేడియో ఆపరేటర్స్ పేదవారు, విద్యార్థులు, మరి యువత ఈ యొక్క ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము.
కాబట్టి మనం ఆల్టర్నేటివ్గా మనమే తక్కువ ఖర్చుతో కూడిన ఎక్విప్మెంట్లు తయారు చేసుకుని మనం పనిచేసినట్లయితే మనం అఫోర్డబుల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యామ్ రేడియో ఎక్విప్మెంట్ తయారు చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఎంతోమంది పితామహులు ఉన్నారు. ముఖ్యంగా రామ్మోహన్ రావు గారు B2 RM స్వర్గీయ రామ్మోహన్ రావు గారు ఆయన అందించిన RM96 సర్క్యూట్ ఎంతో బాగుండి చాలా తక్కువ ఖర్చుతో, అంటే మనకి మార్కెట్లో లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఏర్పాటు చేసుకునే ఎక్విప్మెంటు కేవలం మనము ఒక 2,000 రూపాయలు ఖర్చు పెట్టినట్లయితే మనమే తయారు చేసుకుని దాన్ని ఆపరేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనము ఇంపోర్ట్ చేసుకున్న ఎక్విప్మెంట్లు ఏదైనా సాంకేతిక సమస్య తల ఎత్తినప్పుడు కాంపోనెంట్స్ ఏమైనా రిప్లేస్ చేసుకోవాలంటే అవి సాధ్యపడదు. వాటిని రిపేర్ చేయడం అనేది చాలా కష్టం. దానికి సంబంధించిన టెస్ట్ ఎక్విప్మెంట్స్ కానీ కాంపోనెంట్స్ కానీ మనకు అందుబాటులో ఉండవు. అలా కాకుండా మనం ఇక్కడ స్థానికంగా దొరికే కాంపోనెంట్స్తో మనం తయారు చేసుకున్నట్లయితే మనం రిపేర్ చేసుకోవడం సులభంగా ఉంటుంది. అవి ఖర్చు కూడా చాలా తక్కువలో ఉంటాయి. మీకు తెలియని విషయం కాదు, అందులో వాడిన రామ్మోహన్ రావు గారు వాడిన ఈ ట్రాన్సిస్టర్స్ కేవలం రూపాయి కన్నా కూడా ₹1 కన్నా కూడా తక్కువగా ఉన్నాయి. కానీ చాలామంది అప్పుడు దీన్ని గురించి విమర్శాత్మకంగా వ్యంగ్యంగా మాట్లాడారు. ఎందుకంటే మనం ట్రాన్స్మిటర్లో పనిచేయడానికి ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్ అని అత్యంత కాస్ట్లీ ఉండే కాంపోనెంట్స్ వాడాలి అని వాదించారు. కానీ రామ్మోహన్ రావు గారు దానికి విరుద్ధంగా అత్యంత చౌకగా దొరికే BC148, BF194 మొదలగు కాంపోనెంట్స్ మార్కెట్లో విరివిరిగా ₹1 కన్నా తక్కువ రేట్లో, అంటే BC148 ఒకప్పుడు 80 పైసలకు మాత్రమే లభ్యమయ్యేది. అదేవిధంగా రెసిస్టర్స్, కెపాసిటర్స్ చాలా తక్కువగా, అంటే ₹1కి 10 రెసిస్టర్స్, అదేవిధంగా డిస్క్ కెపాసిటర్స్ 10 అలా వచ్చాయి. అత్యంత చీప్గా కాంపోనెంట్స్ ఉండేవి. ఈ రోజుల్లో కూరగాయల కన్నా కూడా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, విడి కాంపోనెంట్స్ చాలా తక్కువగా అందుబాటులో ఉండటం వలన మనం తయారు చేసుకున్న సర్క్యూట్స్ మనకి చాలా తక్కువ రేట్లో వచ్చి మనం రిపేర్ చేసుకోవటం, దాని గురించి స్టడీ చేయటం ఈజీగా ఉంది. ఇప్పుడు మనకి హోమ్ బ్రూ ఎక్విప్మెంట్స్ అనేకమైన లభ్యం అవుతున్నాయి సులువుగా మన భారతదేశంలో. ముఖ్యంగా బిటెక్స్ ట్రాన్స్సీవర్, అదేవిధంగా రాజుపాలెం నుంచి వారు అందించే ట్రాన్స్సీవర్స్, ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు పరిస్థితి మారిపోయి మన భారతదేశంలో తయారైన అత్యంత తక్కువ రేట్లో తయారైన ఎక్విప్మెంట్స్కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా అందుకు ఉదాహరణ ఏంటంటే బైటెక్స్ ట్రాన్స్సీవరు మన ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి కలిసి మన వారు తయారు చేసిన బైటెక్స్ ట్రాన్స్సీవర్కు విదేశాల్లో చాలా డిమాండ్ ఉంది. అమెరికా వారు సైతం ఎక్విప్మెంట్లను వారు ఇంపోర్ట్ చేసుకోవటం గమనార్హం. తర్వాత కాలంలో మీరు ఇండియా ప్రీమియర్ ఆర్గనైజేషన్ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో కూడా మీరు ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. అక్కడ దాదాపుగా ఇండియాలో ఉన్న ప్రతి IAS ఆఫీసర్ అక్కడ ప్రాథమికంగా ట్రైనింగ్లో ఉంటారు. అక్కడ సెంటర్ ఫర్ డిజాస్టర్ కమ్యూనికేషన్, ఆ సెంటర్లో మీరు హ్యామ్ రేడియో పట్ల మక్కువ ఉన్న IAS ఆఫీసర్ ట్రైనీస్కి కూడా మీరు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాని మీద మీ అనుభవాన్ని నాతో పంచుకోవాలి. అవునండి, ఇంకొక హ్యామ్ రేడియో కెరియర్లో మరిచిపోలేని సంఘటన ఏంటంటే, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఇది ఉత్తరాంచల్ ముస్సోరీలో ఉంది. అక్కడ ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు IAS, IPS, IFS అలా ఆ విధంగా అన్ని రకాలకు చెందిన ఆఫీసర్లు అక్కడ ఫౌండేషన్ కోర్సులో అందరూ కూడా 4 నెలల పాటు ఉండవలసి వస్తుంది. ఇప్పుడు సునామీ తర్వాత ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. IAS అధికారులు, IPS అధికారులకు ఈ హ్యామ్ రేడియో పట్ల అవగాహన కల్పించి వారికి ఈ లైసెన్స్ ఇప్పించటం ద్వారా దేశానికి ఎంతో ప్రయోజనం ఉంటుంది అన్న ఒక ముందు చూపుతో హ్యామ్ రేడియో శిక్షణా తరగతులు ఏర్పాటు చేయటం,
ఆ శిక్షణా తరగతులు నిర్వహించడానికి నాకు ప్రత్యేకంగా వారు అవకాశం కల్పించడము ఇది ఎంతో మర్చిపోలేని సంఘటన. అప్పుడు మీరు కూడా నాతో పాటు రావటం, మన ఇద్దరం కలిసి పనిచేయటం, అది ఎప్పటికీ మర్చిపోలేము. ముఖ్యంగా అక్కడ అధికారులు కూడా రకరకాల సందేహాలతో ఈ హ్యామ్ రేడియోలో జాయిన్ అయ్యారు. ముఖ్యంగా మొదటగా కేవలం 13 మందే ఈ యొక్క యాక్టివిటీలో చేరటానికి ఉత్సాహం చూపించారు. తర్వాత నేను కొన్ని క్వశ్చన్లు అడగటం జరిగింది, వారు కొన్ని క్వశ్చన్లు చెప్పారు, వారికి సమాధానం చెప్పడం జరిగింది. వారి ప్రశ్నలకు ముఖ్యంగా వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనకి టెక్నాలజీ అనేది అనంతంగా ఉంది, టెక్నాలజీ అందుబాటులో ఉంది, ఒక అత్యంత చౌకగా దొరికే స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా మనం సుదూర ప్రాంతాలకు వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడగలుగుతున్నాము. మరి అటువంటప్పుడు ఈ హ్యామ్ రేడియో లాంటి ఒక పాత హాబీ గురించి నేర్చుకోవాల్సిన అవసరము, టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని అడిగారు. అయితే వారు అడిగిన ఏమిటంటే, వారి భాషలోనే చెప్పాలంటే, విత్ ద కంటెస్ట్ ఆఫ్ ద ప్రజెంట్ ఎక్విప్మెంట్ వీఆర్ హ్యావింగ్ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్, వాట్ ఈస్ ద కంటెస్ట్ ఆఫ్ గోయింగ్ ఫర్ హ్యామ్ రేడియో? ఇట్ ఈస్ అబ్సల్యూట్ అండ్ ఓల్డ్ హాబీ, వై వి షుడ్ గో దేర్ అని చెప్పి అడిగారు. అయితే వారికి నేను ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఎంత టెక్నాలజీ ఉన్నప్పటికీ ఇట్ ఈస్ ఆల్వేస్ ద లేటెస్ట్ టెక్నాలజీ, ఇట్ టెండ్స్ టు ఫెయిల్. సాంకేతిక వ్యవస్థ ఎప్పుడు కూడా ఒక ప్రకృతి వైపరీత్యం జరిగిందంటే మొత్తం అంతా కూడా వాష్ అయిపోతుంది. కొన్ని నిమిషాల్లోనే ఈ ఫైబర్ ఆప్టిక్స్ కేబుల్ తెగిపోతాయి, సెల్ ఫోన్ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. అదేవిధంగా టవర్స్ 360 డిగ్రీస్ సెల్ టవర్స్ తిరిగిపోతాయి. మనం కేరళలో జరిగిన విషయం చూసాము. అక్కడ ఎంత విపత్తు జరిగింది, కేవలం 2 గంటల్లో జరిగిన విపత్తు వలన దాదాపు 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోవటం, మరి ఆస్తి నష్టము, మరి అనేక మంది గాయాలు పాలవటం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో మనకి హ్యామ్ రేడియో ఒకటే ఆధారము. నేను వారికి ఇదే చెప్పడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో అటువంటి సంభవించినప్పుడు హ్యామ్ రేడియోకి మించిన వేరే ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఏదైనా మనకు ఉందా అని అడిగాను. ఈజ్ దెర్ ఎనీ ఆల్టర్నేటివ్ మెథడ్, వైబుల్ ఆప్షన్ other than ham radio? Ham radio, it is accepted worldwide. The so-called United States of America, well-developed country, that they also accepted this ham radio as second line of communication, and hence they are encouraging ham radio activity in all forms. They have formed a radio emergency, civil emergency service అని చెప్పడం జరిగింది. మనం కూడా అదే విధంగా అదే లైన్స్లో మనం కూడా ప్రకృతి వైపరీత్యాలను డీల్ చేయడానికి దీనికి మించిన వ్యవస్థ ఏదీ లేదు అని చెప్పటం, వారు దానికి అంగీకరించటము, మరుక్షణం మరి ఆ తదుపరి దాదాపు 70 మంది వరకు ఈ హ్యామ్ రేడియో సెషన్లో జాయిన్ అయ్యి శిక్షణ పొందటం, లైసెన్స్ పొందటం జరిగింది. అటువంటి ఒక గొప్ప అవకాశం మనకు కలగటం చాలా నిజంగా ఆనందకరం, ఒక తృప్తిని అందించే అంశంగా చెప్పొచ్చు. ఈ సందర్భంగా వారికి శిక్షణ అందించేటంలో భాగంగా అక్కడ దాదాపు నేను 1 సంవత్సరం పాటు ముస్సోరీలోనే హ్యాపీ వ్యాలీ గెస్ట్ హౌస్లో అన్ని సౌకర్యాలతో అక్కడ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఉండటం జరిగింది. వారందరితో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతో కలిసి వారితో కలిసి అనేక యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తూ అది గడపడం చాలా ఆనందకరమైన విషయము. ఆ సందర్భంగా వారితో పాటు ట్రెక్కింగ్ కేదార్నాథ్ కూడా వెళ్ళటం జరిగింది. హ్యామ్ రేడియో ఎక్విప్మెంట్స్ తీసుకుని వారిలో అఫీషియల్గా వారితో వెళ్ళటం ఇది మరిచిపోలేని విషయం. ఇది నిజంగా ఎప్పటికీ గుర్తుండే విషయం. ఓకేనండి, ఓకే, చాలా వివరంగా చెప్పారు నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ గురించి. తర్వాత కాలంలో ప్రస్తుతం ఇటీవల నాకు మిత్రుడు ఒక ప్రశ్నించాడు. ఇప్పటికే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 5G టెక్నాలజీ దాదాపు కమ్యూనికేషన్ రంగంలో అనేక వింత పోకడలు వచ్చినాయి. సోషల్ మీడియా మాధ్యమాలు కూడా పెరిగిపోయినాయి. దాదాపు వీడియో కాల్స్ ఇటువంటి అనేకమైనవి జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో మన రీసెంట్గా జరిగిన వైనాడ్
విషాదం కానివ్వండి, అక్కడ కమ్యూనికేషన్ పని చేయకపోవటం కూడా మేము చూసాము. ఈ తరుణంలో ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్సాహం చూపిస్తున్నారా ఈ కోర్సు నేర్చుకోవటానికి? ఈ హ్యామ్ రేడియో పట్ల అభిమానం ఇప్పటికీ ఉందా? ఎలా ఉంది? ఉంటే ఎలా ఉంది? అవునండి, ఇప్పుడు అనేక మాధ్యమాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఇంటర్నెట్ బేస్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్. అంటే ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ టెలిఫోన్ లైన్సో లేకపోతే ఫైబర్ ఆప్టిక్ కేబుల్సో సెల్ టవర్స్తో కనెక్టివిటీ అయింది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక తుఫాను, టుడేస్ టెక్నాలజీ ఇట్స్ ఆల్వేస్ లైక్ వెన్ ఎవర్ ఏ కలామిటీ కమ్స్ ఇట్ టెన్స్ టు ఫెయిల్. మరి అటువంటి అలా ఫెయిల్ అయినప్పుడు మనం ముఖ్యంగా మీరే చెప్పారు కదా, కేరళలో వైనాడులో జరిగిన సంఘటన మనం చూసాం. కేవలం 2 గంటల్లో భారీ వర్షాలు సంభవించి క్లౌడ్ బర్స్ట్ కారణంగా అక్కడ కొండ చర్యలు విరిగిపడటం, ఇటువంటి సంఘటనల వల్ల అత్యంత తీవ్ర స్థాయిలో ప్రాణ నష్టం జరిగింది. ఇటువంటప్పుడు హ్యామ్ రేడియో ఆపరేషన్ తప్పితే మనకి వేరే ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్ లేదు. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు కాబట్టి అభివృద్ధి చెందిన అనేక దేశాలు హ్యామ్ రేడియోని తమ దేశాల్లో అనేక దశల్లో ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇప్పుడు విద్యార్థుల్లో హ్యామ్ రేడియో పట్ల అవగాహన పెరిగింది. ఇంజనీరింగ్ కాలేజెస్లో అక్కడ కూడా దీనిని అనేక రకాలుగా ప్రోత్సహిస్తున్నారు. ఇది ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు కూడా ఈ హ్యామ్ రేడియో ఎక్విప్మెంట్కి, యాంటెనాస్కు ప్రత్యేకంగా ఫండ్స్ని అందజేసి ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో ఆసక్తి కలగజేయడానికి వారు కూడా అనేకమైన పథకాలు, ప్రణాళికలు రచిస్తున్నారు. దాని ప్రకారం ఐడియా ల్యాబ్ అనే ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టులో ఈ హ్యామ్ రేడియోను కూడా అందులో చేర్చటం చాలా ముఖ్యమైన అంశం. అందువల్ల అనేక విద్యార్థులు, ఇంజనీరింగ్ కాలేజీలు ఈ హ్యామ్ రేడియో శిక్షణ పొందటానికి సుముఖత చూపిస్తున్నారు. ఇంతకుముందు మేము విష్ణు ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ కాలేజీలో హ్యామ్ రేడియో తరగతులు మేము నిర్వహించటము, అక్కడ విద్యార్థులతో పాటు ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఇది నేర్చుకుని అక్కడ ముఖ్యంగా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కూడా ఈసీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కూడా నేర్చుకుని లైసెన్స్ తీసుకోవటం, జనరల్ గ్రేడు విద్యార్థులతో పోటీపడి వారు కూడా నేర్చుకోవటం చాలా మర్చిపోలేనటువంటి విషయం. అదేవిధంగా అనేక కాలేజీలు, ఇప్పుడు యూనివర్సిటీలు కూడా హ్యామ్ రేడియో ఆ తరగతుల్లో వాళ్ళ పాఠ్యాంశంగా, అంటే వాళ్ళ ట్రైనింగ్లో భాగంగా చేసి ఇవ్వటానికి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 160కు మించి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అంటే వారి కోర్సును వారు నిర్దేశించుకోవడానికి స్వేచ్ఛ ఉంది. కాబట్టి దీన్ని మ్యాండేటరీగా చేయాలి అన్న ఆలోచన కూడా కొన్ని కాలేజీలు రావటం గమనార్హము. ఇక్కడ యూనివర్సిటీసు, ఇంజనీరింగ్ కాలేజెస్ వారి అందరి సహకారంతో మేము పనిచేస్తూ 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఈ యాక్టివిటీలో మా అనుభవంతో ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక పట్టుదలతో, ఉత్సాహంతో ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నాము. చాలా ధన్యవాదాలండి రమేష్ గారు, చాలా విషయాలు ఈరోజు మనం షేర్ చేసుకున్నాం. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు. సవివరంగా అన్ని వివరాలు వివరించారు. అందరికీ ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్.